బొంద సార్థం ఆమెకు మనం చెప్తే కదక్కా డబ్బులు పోయాయని అబద్ధం చెప్పేద్దాం. అరే ఎలా పోయింది అంటే దొంగలు కొట్టేశారని చెబుదాం. అయ్యయ్యో సూపర్ ఐడియా వెళ్దాం పదండి. బొచ్చు కుక్కల్ని బుజ్జగించి చెప్పినట్టు చెప్పాను. విన్నారా 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 విన్నారా? దాని చేతులు దారుణంగా మోసపోయారు. ఇంకా ఎందుకే మీకు కక్కుర్తి వేషాలు? అరే సత్తే వీళ్ళు నన్ను ఎత్తుకపోతారు. వీడియోది ఫోన్ ఉందా? ఉంది ఉంది. ఇంకా ఎందుకు ఏడుస్తారు? ఏంటి అత్తయ్య గారు? చిన్న పిల్లని దాన్ని దబాయించడం రాదు, పైగా అత్తయ్య గారు అని. అంటే ఏంది? నా నోరు మూసి నా కాళ్ళు చేతులు పట్టుకొని కిడ్నాప్ చేస్తారా? నా కడ పైసలు లాక్కుంటారా? అమ్మో వద్దు ముస్లి. ఏం ఐడియా ఇచ్చావే? ఇంకా చూస్తారంటే వెళ్ళి దాన్ని లాక్కోండి. జరగండి అత్తయ్య. రండి, రండి, తీసుకురండి దాన్ని. అయిపోయి పోండి. రండి రండి, తీసుకురండి తీసుకురండి దాన్ని తీసుకురండి. రండి తీసుకురండి. వేయండి వేయండి, సోఫాలు వేయండి దాన్ని. ఏంటే భయపడుతున్నావా? లేదు జాలి పడుతున్నా. జాలి పడుతున్నావా? ఎందుకో గిస్వంటి పాగల్ కొడలున్నందుకు. ఏయ్ నిన్ను చల్. నీ జబ్బల్కి నా రబ్బర్ బ్యాండు. కొంచెమైనా దిమాకున్నా అదే మీకు. గామంటే ముసల్ది. కనీసం మీకైనా తెలియాలా లేదా? ఏం చేశారే? పైసలు ఎవరికాడున్నాయి? బండోడి దగ్గర. మరి నన్ను కిడ్నాప్ చేస్తే ఏమొస్తుంది? నీ నోట్లో మన్నుబడా. సర్లే, కిడ్నాప్ చేసావన్న భయమైనా ఉందిగా నీకు? భయమా బొమ్మడల్ పులుసా? మస్తు మజా అనిపించింది. కష్టపడి కిడ్నాప్ చేస్తే నీకు మజా అనిపించిందా? ఆడికెళ్ళి ఈడి దాకా మోసుకుని వస్తే మజా రాక ముద్దు ముందరం సీరియల్ వస్తాది. ఏంటే డ్రామాలు ఆడుతున్నావు? నువ్వు నా ఇంట్లో ఉన్నావన్న విషయం మర్చిపోకే. నువ్విక్కడి నుంచి బయటికి వెళ్ళాలంటే నా దగ్గర నొక్కేసిన డబ్బులు మాకివ్వాలి. అబ్బో, అంటే బండోడికి ఫోన్ చేసి డబ్బులు ఇవ్వమను, లేదంటే నకిలీ నగలైనా ఇవ్వమను. నోర్మయ్య ఫోన్ చేయవే, ఫోన్ చేయవే. ఏంది చేసేది? చేపలు ఎప్పుడు? ఒకసారి నీ ఫోన్ లో వాట్సాప్ చూడు. వాట్సాప్ అంటే పైన ఏముంది అని అత్తయ్య గారు? నీ మొహం పిల్లి పిత్రిదానా. ఆ ఫోన్ కిట్లి ఫోనా? గీ చెప్తా. గీ వీడియో చూడండి. అక్క, నా నగలు చేసావా? ఎంత అందంగా పడ్డాయో. నా ఫేసు ఇంకా అందంగా పడింది. వీడియో తీస్తారని తెలుసుంటే కొంచెం మేకప్ వేసుకునేదాన్ని. అదేమన్నా పెళ్లి వీడియో నానయ్య? కిడ్నాప్ వీడియోనే. అయ్యో, ఇది గనక పోలీసులకు చూపిస్తే మన ముగ్గురం ఇలా లోపల ఉండాల్సిందే.
నీ కొడల కంటే నువ్వే షార్ప్ ఉన్నావు లేపో. థ్యాంక్స్. పర్ఫెక్ట్ గా కనిపెట్టినావు. మంచిగా ప్లాన్ చేసినలే. అయ్యో ఈ వీడియోలేంటి తల్లి? టెక్నాలజీ ముసలి. మాకు కూడా తెలియదు కదే ఇలా వీడియో తీసి పంపొచ్చని. గియాల్ రేపు పెద్దాళ్ళ కంటే పిల్లలే ఎక్కువ ఫోన్ యూజ్ చేస్తుర్రు, టెక్నాలజీ వాడుతుర్రు. సర్లే, నీ వల్ల ఇక పైసా రాదని అర్థమైంది. ఇంక నువ్వు పోవచ్చు. ఏంది పోయేది ముసలి? నీ మనుషుల కాడ చందా వసూలు చేస్తా అని చెప్పినా చేసినా. ఇకపోతే ఛాలెంజ్ లే మిగిలింది. గీ ఇంట్లో పూజ చేసుడే. నా ఇంట్లో పూజ చేస్తావా? చంపుతా. ఒరే సత్తి, ఆ వీడియో మన సిఐ సార్ కి ఎమ్మెల్యే సార్ కి పంపించరా. మరి పూజ చేసుకోవచ్చా లేదా? వద్దా? నువ్వు మా ఇంట్లో పూజ చేయలేవు, చెయ్యనివ్వను. మీ నాన్నమ్మ ఛాలెంజ్లు అయిపోయినాయి, ఇక నువ్వు ఛాలెంజ్లు చేస్తున్నావా? అయినా పూజ చేస్తే పుణ్యమే కదా. పూజ చేస్తే పుణ్యమని నాకు తెలుసు, కానీ పూజ చేస్తే మా నాన్నమ్మ గారు ఓడిపోతారు. మా నాన్నమ్మ గారిని ఓడించే పుణ్యం నాకొద్దు. ఆమెని బాధ పెట్టే పూజ నాకొద్దు. అందుకే నువ్వు మా ఇంట్లో పూజ చెయ్యొద్దు. అమ్మ గీత, పూజ చెయ్యనివ్వకపోతే అది ఎంతకైనా తెగిస్తుందమ్మా. మిమ్మల్ని ఓడిస్తుందంటే నేను ఎంతకైనా తెగిస్తాను నాన్నమ్మ గారండి. నువ్వు కేకనే గీత నచ్చినవ్వు, నా దిల్ దోషినవే. కానీ ఈ శ్వేతకి ఓటమి లేదు. నేను ఓడను. నేను గెలవనివ్వను. ఇంకొక నిమిషం ఇక్కడున్నావో ఈ గొడవ మొత్తం మీ మామయ్యకి ఫోన్ చేసి చెప్తా. సూపరే. అప్పుడు ఆయనే వచ్చి నిన్ను తీసుకెళ్తాడు. మావనా, ఏం ఫిట్టింగ్ పెట్టినవే. మావకు తెలియకూడదు, తెలిసి చంపుతాడు. అబ్బా సర్లే, నీ మొహం చూసి పోతున్నా. వదిలింది. ఏమైంది అలా ఊగుతున్నా? ఎవరి తల్లి నువ్వు? అవునానమ్మ గారండి, ఈమెకి పూనకం వచ్చింది. పూనకమా? ఏదో పూనకాల ప్రొఫెసర్లా చెప్పా. ఇంతకీ ఏ దేవత తల్లి నువ్వు? తల్లి కాదు, తండ్రి. ఏంటి తండ్రా? ఎవరికి తండ్రమ్మా నువ్వు? వినాయకుణ్ణి. ఎక్కడైనా ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మలు ఒంటి మీదకొస్తారు. వినాయకుడు కూడా వస్తాడా? తొండంతోని కొడితే బండ పగిలినట్టు పగులుతావు పాగల్దానా. ఓ దేవుళ్ళేమన్నా అగ్రిమెంట్ రాసుకున్నారే పోచమ్మెల్లమ్మే రావాలని. ప్రెసెంట్ కైలాసంలా ఖాళీగున్నా, గందుకే వచ్చినా. ఉండమంటవా పొమ్మంటవా? అయ్యో ఎంత మాట స్వామి, మీరు మా ఇంటికి శ్వేత మీదికి రావడం మా అదృష్టం స్వామి. అయ్యో చెప్పండి స్వామి, మీకేం కావాలి? గీ శ్వేత బిడ్డ గీ ఇంట్లోనే నా పూజ చేయాలని మొక్కుకుంది. నువ్వేమో వద్దంటున్నావు. పాపం
బిడ్డ మస్తు ఫీల్ అవుతుంది. స్వామి నాకు చిన్న డౌట్. ఏందది? మీరు దేవుడు కదా, మీ భాషలో కూడా యాసలుంటాయా? గా డౌట్ నీకెందుకు వచ్చిందే? తమరు తెలంగాణ యాసలో మాట్లాడుతుంటే నీ నోట్లో మన్నుబడా. దేవుళ్ళకి తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమేందే? నేనే బాడీలోకి వస్తే గా యాస మాట్లాడతా. గీ శ్వేత కరీంనగర్ బిడ్డ, గందుకే గీ యాసలో చెప్పినా. స్వామి తెలియక అడిగింది. ఆమె బదులు నేను క్షమాపణ అడుగుతున్నాను. క్షమించండి స్వామి. క్షమించిన పో. గింతకి పందిరి వేసుకోమంటావా లేదా? అయ్యో, నేనుండగా మీరు వేయడం ఏంటి స్వామి? నేనే దగ్గరుండి వేయిస్తాను స్వామి. సల్లగుండు బిడ్డ. ఏయ్ ముసలి, స్వామి కూడా మిమ్మల్ని ముసలి అని పిలుస్తున్నాడంతే. దేవుడు గారు, ఇంకా మీరు వెళితే పోవాలంటే చేతిలో 100 పెట్టి టెంకాయ కొట్టాలి. 100? నేను తెస్తాను స్వామి. అయ్యో, 100 రూపాయలు. శాంతించు స్వామి, శాంతించు స్వామి, శాంతించు స్వామి, శాంతించు. ఓరి తినేశాలు, దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. Magna Vishnu Sajodima Vajjo Angiraha Dumne Vade ఇంత స్లో పాట పాడితే ఏం కిక్ వస్తుంది? గణేశుడు దిగి రావాలంటే జోష్ ఉండాలి. నేను చేస్తా చూడు.
జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నానమ్మ గారండి, ఆ? పూజ అయిపోయిందండి. ఇంకా హారతిస్తానండి. ఆ, అమ్మమ్మ. ఉహుం. కొంచెం వినాయకుడికి దూరంగా నుంచొనివ్వమ్మా. మళ్ళీ పాపం ఆయన కనపడ్డా. నేను హారతిస్తానన్నది మీకు నానమ్మ గారండి. నీకు దండం పెడతాను తల్లి. ఆ పొగ పొట్టలోకి పోయి ఆ మసి ముక్కులోకి పోయి వాళ్ళంతా తారు ఫ్యాక్టరీలో తయారవుతుంది. ఈ ఒక్క రోజుకి నన్ను వదిలిపెట్టవే. నానమ్మ గారు చెప్తే ఓకే అండి, దేవుడికే ఇస్తా. అమ్మా. కనీసం పాద పూజ అన్నా చేయించుకోండి నానమ్మ గారండి. నీ పాద పూజ తగలయ్యా. ఆ? దాన్ని కడగడం అంటారే? పెయింటర్లు తలుపుకి పెయింట్ వేసినట్టు వేస్తున్నావు. ఆ? దానికి పాదాలు అరిగిపోయి అరిటాకుల్లా తయారవుతున్నాయి. ఇదిగో, ఇంకోసారి పాద పూజ అన్నావో నీ పీకు పిసికి చంపేస్తాను. పాపిష్టిదానా, వెళ్ళ. వెళ్ళు 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 వెళ్ళు. ఏయ్, అలాగే అది వెళ్తుంది కానీ ముందు నువ్వు కడిగించుకో. ఆ, ఇదంతా నేను ఊహించుకున్నానా? దీన్ని నిజంగా నేను ఎప్పుడు తిడతానో ఏమిటో. అత్తయ్య గారు, ఈరోజు పండగ కదా, నేను రేపు కడిగించుకుంటాను. సర్లేండి, స్వామి వారికి హారతిస్తాను. ఇచ్చుకో ఇచ్చుకోమ్మా. అబ్బా, అయ్యో. అమ్మో. దీని అకౌంట్ లో వచ్చే కోట్లన్నీ దీని కర్పూరానికే సరిపోయేటట్టున్నాయి. అంతా నా కర్మ. ఇది చాలదన్నట్టు మధ్యలో శ్వేత ఒకటి తగులుకుంది. నాతో లక్షలు ఖర్చు పెట్టించి వినాయక చవితి పూజ చేయిస్తుంది. గేందే ముసలి, పైకి ఎడిస్తే నవ్వుతారని లోపల ఎడుస్తున్నాలే. నువ్వు నా జీవితంలోకి వచ్చాక ఏడవటం తప్ప నవ్వెక్కడ మిగిలిందే? గట్లనా? నేను నవ్వించినా? ఎలా నవ్వుతావు? ఇగో గీత, నువ్వు హారతి లేదని ముసలి ఫీల్ అవుతుంది. అలాగేనా? అయితే ఇస్తాను నానమ్మ గారండి. వద్దమ్మా ప్లీజ్. అయితే నవ్వు. అయ్యో, భలే తుంటరి దానివి. అన్ని నా బుద్ధులే వచ్చాయి. నీ బుద్ధులు నాకొచ్చుడేంది? నీ బుద్ధులు నాకెట్లొస్తాయి? అది కాదే, అసలు నాకు అర్థం కావట్లేదే. అచ్చు గుద్దినట్టు నా బుద్ధులు నీకెలా వచ్చాయే? హలో, నీ బుద్ధులు నాకొచ్చుడు కాదు, నా బుద్ధులే నీకొచ్చినాయి. నా బుద్ధులు కాపీ కొట్టినాగా, పైసలు ది. ఏయ్, చాలే. నీ వల్ల వచ్చిన నష్టం సరిపోలేదా? తిరిగి డబ్బులు అడుగుతున్నావు. ఓహో, ఏ ముసలి గదా నీ ఏడుపు? సరే, నీ నష్టం తీరే మార్గం చెప్తా. నాకేమిస్తావు? నా నష్టం పూడుస్తావా? అంతేకాదు, లాభం వచ్చే ప్లాన్ కూడా చెప్తా. చెప్పు 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 చెప్పు. నాకేమిస్తావు ముందే చెప్పు. అయ్యో, వచ్చే లాభంలో 50-50 చేసుకుందాం. సరే, దీనికి వాటా ఎందుకు నానమ్మ గారు? లాభం వచ్చే ఐడియా నేను చెప్తాను.